కేవలం చేపల కోసమే నిర్మించిన ఒకే ఒక గుడి మన ఉత్తరాంధ్రలోనే ఉందని మనలో చాలా మందికి తెలియదు భయ్య. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ రేవల్ల. వెల్కమ్ టు విలేజ్ ట్యూబ్ తెలుగు. ఈ దేవాలయం ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్ఠగాంచిన మత్స్యలింగేశ్వర దేవాలయం. సముద్ర మట్టానికి దాదాపు 3200 అడుగుల ఎత్తులో ఉండే ఏకైక మత్స్య దేవాలయం ఇదే. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు నెలవైన ఈ ప్రదేశం అరకు పర్యాటక ప్రాంతం నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నానికి 110 కిలోమీటర్లు, విజయనగరం 135 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దేవాలయం స్థల పురాణాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇదే అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలంలో ఉన్న మత్స్యగుండం గ్రామం. ఎంతో అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఇది. మత్స్యగుండంలో శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి దేవాలయం ప్రధానమైనది. స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ప్రాంతంలో చేపలు వేటాడబడవు. ఇంకా అనేక జాతుల చేపలు సంరక్షించబడుతున్నాయి. మత్స్యరాజు వారసులుగా ఇక్కడ చేపలను పూజిస్తూ ఉంటారు. మత్స్యగుండం యొక్క రాజు మత్స్యలింగేశ్వరుడు స్వయంగా శివుడే అని భావిస్తారు. 100 ఏళ్ల పురాతన దేవాలయంతో పాటు ఆధునిక శిల్ప సౌందర్యం ఈ ప్రాంతం సొంతం. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ నుండి చూస్తే పర్వతాల యొక్క విశాల దృశ్యాలు మీకు కనిపిస్తాయి. ఆ ప్రకృతి పచ్చదనం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. పురాణం వాస్తవికం కలిసి ఉన్న మత్స్యగుండం ఆధ్యాత్మికత ఇంకా ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎవరితో కలిసి ఇక్కడికి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ప్లేస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేసుకోండి. యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ కోసం విలేజ్ ట్యూబ్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.